నిజామాబాద్ జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కూడా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం కావడంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీ కోసం ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ బారిన పడకుండా ఉంటారంటున్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మా ప్రతినిధి విఘ్నేష్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పెద్ద ఎత్తున డెంగ్యూ పంజా విసురుతోంది. ఈ విషయమే మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం ప్రతిమారాజ్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లా వస్తున్నాయి కేసెస్, మీ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా దగ్గరికి రెగ్యులర్గా 1 or 2 పేషెంట్స్ అయితే వస్తున్నారు. ఈరోజు సెన్సస్ చూసుకున్నట్టయితే డెంగ్యూ పేషెంట్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. అంత ఎక్కువగా ఇంకా పీక్ అవ్వలేదు, కానీ జూలై నెల అంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మా వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామంటే, ఆల్రెడీ మేము ఫీవర్ కోసం ఒక ప్రత్యేకమైన వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీజనల్ వ్యాధుల గురించి. సో వారికి కావాల్సిన మందులు అన్నీ అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. సో వాటికి సంబంధించి ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ కావచ్చు, లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అటువంటివి మన దగ్గర బ్లడ్ బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎవరినైతే మనం డెంగ్యూ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకున్నామో వారందరినీ కూడా స్టేబుల్ కండిషన్లో డిశ్చార్జ్ చేసాం. సో బాగా క్రిటికల్ అయ్యి సీరియస్ అయ్యి ప్రాణాల వరకు ఎవరికి రాలేదు. సో ఎర్లీగా వచ్చినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి. జిల్లా వ్యాప్తంగా ఈ నెల రోజుల్లో బాగా జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మీ వద్దకు ఎన్ని కేసెస్ నమోదయ్యాయి, ఎట్లా వస్తుందండి? మా దగ్గరికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ మంత్లో ఒక 10 కేసెస్ వచ్చి ఉంటాయి. కానీ జిల్లా వ్యాప్తంగా మీరు అన్నట్టు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అని, కానీ ఆ టెస్టింగ్ ఎట్లా, కన్ఫర్మేషన్ ఎట్లా అనేది కూడా మనం దృష్టి పెట్టాలి. ఒక్కొక్కసారి చాలా ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి డెంగ్యూలో. సో కార్డ్ టెస్ట్ చేస్తారు. ఇంతకు ముందు ఎప్పుడైనా డెంగ్యూ వచ్చినా కానీ అది ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ చూపిస్తుంది. సో డెంగ్యూ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఎలీసా అని టెస్ట్ ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా విజ్ఞప్తి, మీ దగ్గర కార్డ్ టెస్ట్లో కనుక పాజిటివ్ వచ్చినట్టు అయితే మా దగ్గరికి ఆ టెస్ట్ కోసం పంపిస్తే మేము అది డెంగ్యూ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తాము. లేకపోతే ప్రజలందరూ కూడా ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని తీసుకొని భయపడేయటానికి అవకాశం ఉంది. అట్లా ఏం లేదు, ఇంకా అంత ఎక్కువ పీక్ అయితే రాలేదు. సిచ్యుయేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఏదైతే నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఈ డెంగ్యూ జ్వరాలు అలాగే విష జ్వరాల కోసం ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా బాధితులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనుక ఇబ్బందులు రావని చెప్పి, ఎట్లాంటి వైద్యం అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.